నేటి నుంచి ఉచిత ఇసుక, తవ్వకం ఖర్చులు సేనరేజ్ మాత్రమే వసూలు. ఎద్దుల బండ్లలో తోలే ఇసుక ఉచితం. సిద్ధంగా 43 లక్షల టన్నుల ఇసుక. తొలి విడతలో డంపింగ్ యార్డులలోని నిల్వలు పంపిణీ. 3 నెలల కోసం కార్యాచరణ. దుర్వినియోగం కాకుండా నిఘా వ్యవస్థ. జిల్లాల వారీగా రేట్లు నేడు కలెక్టర్లు ప్రకటన. నేటి నుంచి ఉచిత ఇసుకట, మళ్ళీ జిల్లాల వారీగా రేట్లు అంటున్నారు. ఉచితంగా ఇచ్చేదానికి మరి రేట్లు ఏందో, కాకపోతే ఇది తక్కువ తవ్వకం ఖర్చు అట, సేనరేజ్ మాత్రం వసూలు చేస్తారట. దానికి సంబంధించిన రేట్లు ఇస్తారట్టుంది, ఏ జిల్లాలో ఎట్లా ఉంటాయి అనేది. కాబట్టి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇసుకట. ఎడ్ల బండ్లలో తోలకపోయే ఆ సమీప గ్రామాలకు సంబంధించి ఆ రీచ్లు ఉన్న గ్రామాల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎడ్ల బండ్లలో రైతులు తోలకపోయే వెసులుబాటు కూడా ఇస్తారట. పేదలు భవన నిర్మాణ రంగానికి తీపి కబురు. కూటమి ప్రభుత్వాల అమల్లోకి హామీ ఉచిత ఇసుక. ఇది ఒక రకంగా ఒక తీపి కబురే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇసుక పైన పెద్ద ఎత్తున దందా జరిగింది. ఇసుక పైన పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. ఇసుక, శాండు, మైను, ల్యాండు మాఫియాలు జరిగినాయి అనేది గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ప్రభుత్వం పైన యుద్ధం చేసింది, ఒక రకంగా ఉద్యమం చేసింది. అదంతా కళ్ళతో చూశారు కాబట్టి, అది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ప్రజలు ఏ విధంగా ఇసుక కోసం ఇబ్బంది పడ్డారో ఆయన కళ్ళతో చూసిండు కాబట్టి ఇవాళ ఉచిత ఇసుక పూర్తిగా ఉచితంగా, ఒక సేనరేజ్ తవ్వకం ఖర్చు తప్ప మిగతా వసూలు చేయకుండా ఇచ్చే కార్యక్రమం, మొత్తానికి ఈ దందాకి ముగింపు పలికే కార్యక్రమం అయితే తీసుకున్నారు. కానీ ఈ ఉచిత ఇసుక ముసుగుతోని మళ్ళా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇసుక దందా చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, నిఘా పెట్టాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశం కానీ మామూలుగా ఆ గ్రామాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు దీనిపైన వ్యాపారం చేయడానికి చూస్తారు. మీరు ఎంత ఉచితంగా ఇవ్వాలని ప్రయత్నం చేసినా సీనరేజ్లోనో లేకపోతే ఆ తవ్వకం ఛార్జీలలోనో దీంట్లో మళ్ళీ దందా చేసే కార్యక్రమం కొంత చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటిది లేకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తే ఆ సేనరేజ్ కానీ ఆ తవ్వకం ఛార్జీలు కానీ ఆన్లైన్లో పే చేసే సిస్టమ్ పెట్టి అక్కడ ఫ్లెక్స్ బోర్డులు పెట్టి ఏ రీచ్ దగ్గర, ఏ డంప్ యార్డ్ దగ్గర సేనరేజ్ ఎంత ఉంటుంది, తవ్వకానికి ఎంత ఉంటుంది, 1 టన్నుకి ఛార్జ్ అనేది స్పష్టంగా డిస్ప్లే చేసి ఆ డిస్ప్లే చేసిన రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేయటం కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు కానీ చేస్తే దాని కంప్లైంట్ మెకానిజం ఆన్లైన్లో వాట్సాప్లో కూడా పెడితే అప్పుడు ఈ ఇసుక దందా రూపుమాపింది. ఈ ఇసుక దందా అనేది పెద్ద జూదం. దీన్ని అంత ఈజీగా ఆ స్థానికంగా కొంతమంది ఇసుక పైన వ్యాపారం చేసే వ్యక్తులు వదిలిపెట్టరు. ఏదో ఒక రకంగా దాంట్లో లూప్ హోల్స్ పట్టుకుంటారు, దాని నుంచి సంపాదన కార్యక్రమం చూసుకుంటారు. కాబట్టి ఉచితంగా ఇస్తుంటారు, సంతోషం. దాన్ని ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.